హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఈ మధ్య కాలంలో అంతా కూడా ఏఐ ట్రెండింగ్ అయితే అవుతుంది. చాలామందికి మరి ఎలాంటి వెబ్సైట్లో కానీ ఎలాంటి యాప్లో కానీ మరి ఏఐకి సంబంధించిన ఇమేజ్ కానీ వీడియో కానీ ప్రాంప్ట్ కానీ ఎట్లా జనరేట్ చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో మన ఛానల్లో ఒక్కొక్కటిగా అయితే నేనైతే కంప్లీట్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇప్పటికీ మనం 2 వీడియోలు అయితే చేసిన 2 వీడియోలలో ఎంతో కొంత అయితే నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి ఒక చాట్ జీపీటీ ద్వారా ఒక ప్రాంప్ట్ని రెడీ చేసుకొని ఆ ప్రాంప్ట్ని మనం డైరెక్ట్గా ఆ వీడియో యానిమేషన్ రూపంలో అయితే ఈజీగా అన్లిమిటెడ్గా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా యూజ్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఒక 5 మినిట్స్ కనుక మీరు ఓపికతోని ఈ వీడియో చూసినట్టయితే కంప్లీట్గా మీరు ఒక 3D యానిమేషన్ వీడియో అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. అది కూడా 8 సెకండ్స్ వరకు ఈ యాప్లో కంప్లీట్గా అన్లిమిటెడ్గా అయితే మనమైతే యానిమేషన్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. కేవలం మీకు కావాల్సింది ఏంటంటే ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రాంప్ట్ ఎట్లయితే ఇస్తామో ఆ విధంగానే ఈ వీడియో అయితే ఏఐ వీడియో జనరేట్ అయితే అవుతుంది. సో మనం ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. సో ఇక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోవాలి. చాట్ జీపీటీ ద్వారానే మనం ఒక ప్రాంప్ట్ని రెడీ చేసుకొని అది కూడా తెలుగులో, ఇప్పుడు నేను తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేసి ఇంగ్లీష్లో వచ్చిన ప్రాంప్ట్ని నేను ఒక యానిమేషన్ రూపంలో అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నేను చాట్ జీపీటీకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒక తెలుగులో ఒక ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పేసి చాట్ జీపీటీని అయితే అడుగుతాను. సో నేను ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే నాకు తెలుగులో అయితే పై అయితే వస్తుంది. ఇది గూగుల్ కీప్యాడ్ ద్వారా మీరైతే ఈజీగా టైప్ చేసుకోవచ్చు. సో నేనైతే మొబైల్ అయితే చేస్తున్నాను. ఒక ఉడుత. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడైతే ఒకటి తెలుగులో ప్రాంప్ట్ అయితే ఇచ్చిన. ఒక ఉడుత అడవిలో చపాతీ చేసేటట్లు నాకు ఇంగ్లీష్లో మంచి ప్రాంప్ట్ ఇవ్వని చెప్పేసి చాట్ జీపీటీలో టైప్ చేసిన. దీనిని మనం ఇక్కడ జనరేట్ చేసినట్లయితే మనకు ఇంగ్లీష్లో ఆ ప్రాంప్ట్ అయితే వస్తుంది. ఆ ప్రాంప్ట్ని ఎక్కడ కాపీ చేసి మనం వీడియోని జనరేట్ చేసుకోవాలనేది మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. సో నేను తెలుగులో ఇస్తే నాకు ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. ఏ స్క్వేరల్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ మేకింగ్ చపాతీ లైక్ ఏ హ్యూమన్ చెఫ్ యూజింగ్ టినీ కుకింగ్ టూల్స్ విత్ ఫ్లోర్ స్ప్రెడ్ ఆన్ ఏ లీఫ్ సరౌండెడ్ బై క్యూరియస్ ఎనిమల్స్ వాచింగ్ ఇట్ కుక్. సో మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే చాట్ జీపీటీ ఇచ్చింది. సో ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కొత్త ట్యాబ్ అయితే తీసుకున్నాను. సో క్రోమ్లో ఇక్కడ ఇప్పుడు నేను గూగుల్ ఏఐ స్టూడియో, సో నేను గూగుల్ ఏఐ స్టూడియోని నేను సెర్చ్ చేసినట్టయితే నా తెలుగులో వచ్చింది. సో మనకు సెర్చ్ చేయగానే గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పేసి ఫస్ట్ సైటే. సో ఈ సైట్ని మనం క్లిక్ చేసి మనం తీసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇందులో మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎట్లా ఏందనేది కూడా అంత కంప్లీట్గా అయితే మీకైతే 1 by 1 అయితే చెప్తాను. సో ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వీడియో జెన్ అని చెప్పేసి ఉన్నది. ఈ వీడియో జెన్ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను సైన్ ఇన్లో ఉన్నా కాబట్టి నాకు సైన్ ఇన్ అనేది ఆప్షన్ అయితే రాలేదు. ఒకవేళ కొత్తగా ఫ్రెష్గా చేయాలనుకున్న వారికి ఖచ్చితంగా సైన్ ఇన్ ఆప్షన్ అయితే వస్తుంది. సో సైన్ ఇన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఈజీగా మీరు మెయిల్ ఐడి ద్వారా గూగుల్ మెయిల్ ఏదైతే ఉందో ఆ గూగుల్ అకౌంట్ ద్వారా మీరైతే సైన్ ఇన్ అవ్వచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు, మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. వీడియో జెన్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో 3 లైన్స్ ఉంది కదా, ఇక్కడ నేను 8 సెకండ్స్ డ్యూరేషన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ 16:9, 9:16 అయితే ఉంది. సో నేను చాలామంది మనకు స్టేటస్ పెట్టుకోవాలి, ఇన్స్టా చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం అనేది నేనైతే చేస్తున్నాను. సో 9:16 ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ 24 ఫ్రేమ్స్ పర్ రేట్ అని చెప్పేసి డిఫాల్ట్గా ఉంది. ఇక్కడ 720p. సో హై క్వాలిటీలో మనకైతే వీడియో జనరేట్ అయితే అవుతుంది. సో అయిపోయిన తర్వాత మనం ఏదైతే తెలుగు ప్రాంప్ట్ని ఇంగ్లీష్లోకి మార్చుకున్నామో ఆ ఇంగ్లీష్ ప్రాంప్ట్ని ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇది అని చెప్పేసి తెలుగులో వచ్చింది కదా, దాన్ని అయితే నేను తీసేసుకున్నా. మిగతాదంతా ఓకే.
తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో జనరేట్ చేయాలి ఈ యారో గుర్తు పైన. చేసినట్టయితే కొంత టైం తీసుకొని మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చినామో ఆ ప్రాంప్ట్కు తగ్గట్టు ఈ వీడియో అయితే మనకు జనరేట్ చేసి అయితే ఏఐ అయితే ఇస్తుంది. ఇందులో అన్లిమిటెడ్గా రోజుకు ఎన్ని వీడియోలు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్రియేటివిటీ ప్రాంప్ట్ ఇచ్చేటట్లయితే ఉంటే చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో కొంత టైం అయితే పడుతుంది. జనరేట్ వచ్చిన తర్వాత ఈ వీడియో ఎట్లుంటుంది ఏందనేది మీరు కూడా చూడండి. ఈ విధంగా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇచ్చిన వీడియోకి మళ్ళీ వాయిస్ కూడా ఇవ్వచ్చు. సో ఆ వాయిస్ ఎట్లా ఇవ్వాలి ఏంటనేది కూడా చెప్తాను. మీరు క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి. చాలా ఈజీగా మీకైతే అర్థమవుతుంది. 1 by 1 మనం తెలుసుకున్నట్లయితే ఏఐని మనం ఈజీగా అర్థం చేసుకొని అయితే మనకు కావాల్సిన సబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన మనకు కావాల్సిన ఏఐ వీడియో జనరేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకైతే బ్లాక్ అయితే కనిపిస్తుంది స్క్రీన్. ఈ స్క్రీన్ కిందనే మనకైతే ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ ప్లే వచ్చింది, అలాగే రైట్ సైడ్లో వచ్చినట్టయితే ఫుల్ స్క్రీన్, అలాగే డౌన్లోడ్ ఆప్షన్ కూడా వచ్చింది. నేను ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టి అయితే చూపెడతాను. సో చూస్తున్నారు కదా, చపాతీ ఒక రకంగా చేసినట్లయితే వచ్చింది. ఒకవేళ మీకు ఇది కనుక నచ్చకపోతే మళ్ళీ రీజనరేట్ అయితే చేసుకోవచ్చు. ప్రాంప్ట్ని రీజనరేట్ చేసుకున్న తర్వాత అట్లా కూడా మనకు ఇంకొక వీడియో జనరేట్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిన వీడియో జనరేట్ని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సేవ్. సో నేనైతే సేవ్ చేసుకున్నా. ఒకవేళ మనకు ఈ విధంగా కాకుండా ఇంకా మనకు డిఫరెంట్గా కావాలంటే కూడా డిఫరెంట్గా అయితే వస్తుంది. రీజనరేట్ అని చెప్పేసి నేనైతే ఇస్తున్నా. సో రీజనరేట్ అయితే ఇచ్చిన. రీజనరేట్ ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి వీడియో వస్తుంది అనేది ఒకసారి అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. ఎందుకంటే ఇంకా బెటర్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కూడా మన వీడియో అద్భుతంగా రావాలంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రాంప్ట్ ఎంత అద్భుతంగా ఇస్తామో వీడియో విజువల్స్ కానీ ఇమేజ్ విజువల్స్ కానీ మనకు అన్నీ కూడా అంత అద్భుతంగా అయితే వస్తాయి. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి ఏంటిది, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో ఎట్లా ఇవ్వాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో ఎట్లా ఇవ్వాలి అనేది 1 by 1 అయితే మీరు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. మన వీడియోస్ని కనుక ఫాలో అయితే ఈజీగా మీరు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకొని మీకు నచ్చిన విధంగా అయితే వీడియోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన వీడియోని మనం ఒకసారి ప్లే చేస్తే చూద్దాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేసింది. సో ఇంతకుముందు అయితే వేరే రకంగా ఉన్నది. సో ఈ విధంగా మనం కూడా రీజనరేట్లో ఒక వీడియోని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఈ వీడియోని కూడా మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఈ వీడియోకి వాయిస్ ఎట్లా ఇవ్వాలి అనేది మనం చూద్దాం. సో మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో స్పీచ్ మా అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు తెలుగులో వచ్చింది కాబట్టి కరెక్ట్గా రాలేదు. స్పీచ్ మా అని చెప్పేసి నేనైతే సెర్చ్ చేసిన తర్వాత ఫస్టే మనకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. స్పీచ్ మా బెస్ట్ ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది కదా. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన డాష్బోర్డ్ని మరి ఇది కూడా గూగుల్ అకౌంట్ ద్వారానే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక కోడ్ అయితే ఉంటుంది. ఈ కోడ్ని ఇక్కడ మనం టైప్ చేయాలి 35653. చేసిన తర్వాత ఈ బాక్స్లో ఇన్పుట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన మనకు టెక్స్ట్ని ఇచ్చేసి దాన్ని వాయిస్ రూపంలో మార్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. సో ఏంద్రా ఈ అడవిలో పండ్లు కూరగాయలు తినక చపాతీ చేస్తున్నా అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చిన టెక్స్ట్ని మనమైతే జనరేట్ అయితే చేద్దాం ఇక్కడ ఆడియో. సో అలాగే సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్లోకి అయితే మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ
ఆల్ లాంగ్వేజెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఆల్ లాంగ్వేజ్లో మనమైతే మనకు కావాల్సిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో తెలుగు. సో నాకు కావాల్సింది ఏంటంటే మెయిల్ వర్షన్. ఒకసారి అయితే చూద్దాం ఈ వాయిస్ ఎట్లుందో. స్పీచ్ మాకి స్వాగతం. ఇక్కడ మీ పదాలు ఒక్క క్లిక్తో ఉన్నతమైన ఆడియోగా మారుతాయి. అనేక భాషలు మరియు స్వరాలలో సో నేనైతే మెయిల్ వర్షన్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ ఆడియో అని ఉంది. సో జనరేట్ ఆడియో పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఏదైతే టెక్స్ట్ ఇచ్చినో ఆ టెక్స్ట్ అయితే ఆడియో రూపంలోకి అయితే మారిపోతుంది. ఒకసారి అయితే ప్లే అయితే చూద్దాం. సో ఇది స్క్రీన్ రికార్డ్లో ఉంది కాబట్టి నాకు ఆడియో అయితే ప్లే అవుతలేదు. జస్ట్ నేనైతే ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడైతే చూద్దాం. సో మనకు టెక్స్ట్ ఎట్లా ఇవ్వాలి ప్రాంప్ట్ రూపంలో అనేది అది తెలుసుకున్నాం. ఇచ్చిన టెక్స్ట్ని మరి వీడియో యానిమేషన్ రూపంలో ఎట్లా మార్చుకోవాలనేది చూస్తున్నాం. అలాగే మనం టెక్స్ట్ని వాయిస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకొని ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నాం. ఈ వాయిస్ ఇది అంతా కూడా మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే ఒకసారి అయితే చూద్దాం. ఎట్లా వచ్చింది ఏంటనేది కూడా కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు. ఇంతకుముందు నేను ట్రయల్ వర్షన్ చేసిన కాబట్టి ఇది మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏదైతే చేసినామో అదైతే తీసుకుందాం. సో వాయిస్ని మనమైతే తీసుకుందాం. సో వాయిస్ ఎట్లా వచ్చింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇదైతే నేనైతే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఎక్కడైతే ఇచ్చానో ఇందులో అయితే సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఆడియో ఏందనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఏందిరా ఈ అడవిలో పండ్లు కూరగాయలు తినక చపాతీ చేస్తున్నా. సో మనం ఎక్కడైతే వాయిస్ క్రియేట్ చేసుకున్నాం ఆ వాయిస్ని ఇక్కడైతే చూస్తున్నాం. ఏందిరా ఈ అడవిలో పండ్లు కూరగాయలు తినక చపాతీ చేస్తున్నా. సో మనం ఏదైతే ఇచ్చినామో అదైతే ఇక్కడైతే క్రియేట్ అయింది. సో సింపుల్గా ఈ విధంగా మన ప్రాంప్ట్ని యానిమేషన్ వీడియో అలాగే యానిమేషన్ వీడియోకి వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి ఏంటనేది ఫ్రీగా అయితే అన్లిమిటెడ్గా అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.